హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంకా చిన్న చిన్న ఖర్చులకి ఇంటి దగ్గర మనీ అడుగుతున్నారా? అయితే ఈ వీడియో చూడండి. ఏంటంటే మనకు జస్ట్ 85 మెయిల్స్ చూస్తూ నెలకు 1100 ఎర్న్ చేయొచ్చు. అది అలానే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే మన లైఫ్లో ఎదిగేటప్పుడు ఎంకరేజ్ చేసే వాళ్ళకంటే నిన్ను ఆపేసే వాళ్ళే ఎక్కువ ఉంటారు మామ. నిన్న ఏం జరిగిందంటే ఒకడు ఇలా వెళ్తున్నాను అన్నమాట ఎఫ్సి దగ్గరికి. వాడు అన్నాడు, నీకెందుకురా ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలవా, చేయలేవు కదా నీకెందుకు అనేసి ఆ విధంగా మాట్లాడాడు. నేనైతే వాడి మాటలు ఏం పట్టించుకోలేదు. అలాంటి మాటలు ఎప్పుడు జీవితంలో అస్సలు పట్టించుకోవద్దు మామ. నువ్వు ఏమనుకుంటున్నావో అది మాత్రమే చెయ్యి. నెక్స్ట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు భయం వేసింది అనమాట. ఎందుకు యూట్యూబ్ ఛానల్, మనకు ప్రశాంతంగా చదువుకోవచ్చు కదా, ఎందుకనేసి ఇదంతా ఆలోచించాను. కాకపోతే ఇంజనీరింగ్లో చాలామందికి డబ్బులు ఎలా ఎర్న్ చేయాలో తెలియదు. ఇంటి దగ్గర నుంచి వచ్చి ఉంటారు పాపం చాలామంది. వాళ్ళకి ఎలా నేను గెయిన్ చేసినట్టు వాళ్ళు కూడా గెయిన్ చేయాలనేసి నేను ఈ టిప్స్ ట్రిక్స్ స్టార్ట్ చేశాను మామ. ఇప్పుడు ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 మంత్ అయింది మ్యాక్సిమం. 1 మంత్లో నాకు 450 సబ్స్క్రైబర్లు వచ్చారు. సర్లే ఇంకెక్కువసేపు సొల్లొద్దు కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం. సరే, మీ దగ్గర ఫోన్ ఉంటే ఫోను, ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్. క్రోమ్ ఓపెన్ చేసి మన పైసా సైన్ ఇన్ అని కొట్టండి. సైన్ ఇన్ అని కొట్టిన తర్వాత అక్కడ లాగిన్ అని చూడు, అక్కడ కొట్టండి లాగిన్ అని. ఇప్పుడు మనకి అక్కడ పైన సైనప్ ఉంది, సైనప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ జీమెయిల్ మీద ఎంటర్ కొట్టేసి నెక్స్ట్ మీ నేమ్, అక్కడ దాని కింద మొబైల్ నెంబరు, దాని కింద మీ ఓల్డ్ మెయిల్, అంటే లైక్ 2019 మెయిల్ అయితే మీకు ఫాస్ట్గా అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను మెయిల్ ఇచ్చాను, అక్కడ మెయిల్కి వెరిఫికేషన్ నెంబర్ అంటే వెరిఫికేషన్ కోడ్ వెళ్తుంది, ఓటీపీ. అక్కడ ఓటీపీ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈమెయిల్ ప్రూఫ్ ఏంటంటే ఇది మీకు మెయిల్ వచ్చి ఉంటుంది కదా, ఏదో ఒక మెయిల్ 2019 మెయిల్ అనుకో, ఆ 19 మెయిల్లోది ఒకటి తీసుకొని ఒకటి స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఎప్పుడు మెయిల్ అయినా పర్లేదు, ఒకటి స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే అక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూజర్ నేమ్ ఇచ్చాను కదా, నేను జస్ట్ చూసుకోక నేను నా మెయిల్ ఇచ్చాను, మీరు యూజర్ నేమ్ ఇచ్చుకోండి. స్టార్టింగ్ యూజర్ నేమ్ అదేంటంటే పాన్, యాజ్ పర్ పాన్ ఇవ్వాలి. మీ పాన్లో ఏముంటే ఆ నేమ్ అక్కడ ఇవ్వాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద రెఫరెన్స్ మొబైల్ నేను ఒక నెంబర్ ఇచ్చాను, మీరు అది రెఫరెన్స్ తీసుకోండి. ఈ నెంబర్ మీరు ఎంటర్ చేసుకోండి రెఫరెన్స్ కింద, 8688333608. నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నెంబరు, నెక్స్ట్ ఎంటర్ చేయాలి అకౌంట్ నెంబరు, దాని కింద ఐఎఫ్ఎస్సి కోడ్. ఐఎఫ్ఎస్సి ఎంటర్ చేసిన తర్వాత కింద నేమ్ యాజ్ పర్ పాన్, నెక్స్ట్ పాన్ నెంబర్ ఇవ్వాలి. అక్కడ పాన్ నెంబర్ ఇచ్చి కింద క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ కొట్టాలి. అకౌంట్ కొట్టిన తర్వాత మీరు అక్కడ ఇచ్చినారు కదా క్రెడిషనల్స్, ఆ క్రెడిషనల్స్ తోటి ఇక్కడ లాగిన్ అవుతే మీకు అకౌంట్ క్రియేట్ అయినట్టు. నెక్స్ట్ మీకు ఈమెయిల్స్ రావడం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మావా.